స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, కోర్టు తీర్పులు, కోర్టు డైరెక్షన్ కేవలము డైరెక్షన్ మాత్రమే ఇస్తుంది, కానీ పూర్తిగా స్పీకర్కు వాళ్ళకు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పే అధికారం లేదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు గారు, మంచి అడ్వకేట్ కూడా. ఏంటి సార్ అసలు దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? జనరల్గా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ దీంట్లో స్పీకర్ నిర్ణయమే ఫైనల్. స్పీకర్కు ప్రిరోగేటివ్. అది అయిన తర్వాత కోర్టుకు పోతే కూడా స్పీకర్ నిర్ణయం పైన ఇల్లీగాలిటీ మీద పోవచ్చు, అంటే దాంట్లో ప్రొసీజరల్ యాంగిల్ మీద పోవచ్చు, కానీ స్పీకర్ నిర్ణయం అనేది ఫైనల్ ఉంటుంది. సో స్పీకర్ నిర్ణయం స్పీకర్ మీద తీసుకోవాలని చెప్పి ఏ కోర్టు కూడా ఇంటర్ఫియర్ కానీ ఆయనకు ఉన్నట్టు ప్రివిలేజెస్. ఆయన వేరే కోర్టులో ఇంటర్ఫియర్ కాలేదు. ఆయన డిసిషన్ తీసుకోవాలి, ఆయన డిసిషన్ మీద ఏది కూడా. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఒక ఏదైతే అధికారం ఉందో ఆ అధికారం కోర్టు ఇంటర్ఫియర్ కాలేదు. కాబట్టి ఒక టైం సుప్రీంకోర్టు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చింది, 3 monthsలో మీరు డిసిషన్ తీసుకోండి. ఏం డిసిషన్ తీసుకోవాలి కోర్టు చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ మళ్ళీ టైం అయిపోయి 3 months అయిపోతే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతుంది. అప్పుడు బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది? ఎందుకంటే కోర్టు మెట్లు కూడా ఎక్కిండ్రు, ఆ తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి? సరే, కోర్టు మెట్లు ఎక్కడమైనా ఏదైనా ఫిరాయింపుదారులు ఈ రకమైనటువంటి ఒక దీంట్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటి నైతికమైనటువంటి ఒక దీని ఆలోచన, రెండోది చట్టపరమైన ఆలోచన. చట్టపరమైన ఆలోచన సుప్రీంకోర్టు చెప్పింది. నైతికంగా నిజంగా కాంగ్రెస్లో ఫిరాయింపుదారులు అరే ఎందుకు ఇంత గొడవ అని చెప్పి వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి పోవాలి, ఇది ఫస్ట్. లేకపోతే స్పీకర్ వెంటనే డిస్క్వాలిఫై చేయడము ఏదో చేస్తే దాని మీద మళ్ళీ చర్చ ఉంటుంది. అంతేగాని నేను ఒక పార్టీగా ఏం చేయాలి, ఏం చేస్తారు అనేది నేను చెప్పలేను. సార్, మీరు ఎరువుల గురించి ఖమ్మం జిల్లాలో బాగా మాట్లాడారు. కన్సర్న్ మంత్రి మాట్లాడుతూ రామచంద్రరావు ఒక స్టేట్ ప్రెసిడెంట్ అయిన అవగాహన లేదు, యాసంగికి సంబంధించినటువంటి మిగుళ్ళు మేము వాడుకున్నాము, పూర్తి స్థాయిలో నిల్వలే లేవు, కావాలంటే నిజంగా రామచంద్రరావుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి మెట్రిక్ టన్నులన్నీ కూడా తీసుకురావాలి అని చెప్పి మీకు సవాల్ విస్తుంది. నేను కూడా అదే చెప్పాను. నేను కూడా చెప్పింది అదే. రబీలో మిగులు వాడుకుంటున్నారు, మరి ఖరీఫ్లో కూడా మేము ఇచ్చాము. ఆ వాడుకుంటున్నారు సార్. ఖాళీ 4 లక్షల మెట్రిక్ టన్నులే, 6 లక్షల పైకి ఇచ్చినాము. 6 లక్షల పైకి కొరత ఎందుకు వస్తుంది చెప్తాం. మీరు చెప్పింది ఏంది? కొరత పోయినసారి కన్నా వాడకం ఈసారి ఎక్కువైంది. దానికి కారణాలు ఏంది? కొరత ఎందుకు వస్తుంది ఎరువుల దుకాణంలో? ఇదంతా కూడా కేవలము మీ యొక్క దళారీ వ్యవస్థలో రైతులు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మేము ఇయ్యలేదు కొరత, అందుకే లాస్ట్ టైం ఎంత వాడినో అంతకన్నా ఎక్కువ ఎందుకు వాడతారు ఇప్పుడు? మేము మీ క్వశ్చన్ చేసినాం అది కదా. చివరిగా కాంగ్రెస్ పాదయాత్ర మీద సార్ వాళ్ళు అన్నీ చేసినాం వివరిస్తాం ప్రజలకు అంటున్నారు, మీరేమో ఏం చేయలేరు అంటున్నారు. డెఫినెట్గా ఏం చేయలేదు. వైట్ పేపర్ ముందు ఇది తీయమని చెప్పండి, ఓ శ్వేతపత్రం జారీ చేసి పాదయాత్ర చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు శ్వేతపత్ర విడుదల చేసిన అనంతరం కూడా పాదయాత్ర చేయాలి. ఎరువుల కొరత అనేది ఉంది, అది కేంద్రం కూడా మిగిల్చింది, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కూడా పూర్తి స్థాయిలో దాన్ని బ్లాక్ మార్కెట్ తరలించి ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందించట్లేదు. వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళే మాట్లాడుతున్నారని చెప్పి కోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో జస్ట్ డైరెక్షన్ మాత్రమే ఇస్తారు తప్ప వాటికి సంబంధించి అమలు చేయాలని చెప్పి కూడా ఒత్తిడి తీసుకురాదు. కాబట్టి డెఫినెట్గా ఒకవేళ ఈ 3 నెలల లోపు స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ కూడా బీజేపీ ప్రకటిస్తుంది. వారిపైన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.